హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లో టేస్టీగా చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి మెక్డోనల్డ్స్లో దొరుకుతాయి కదా. సో ఇవాళ ఇంట్లో ట్రై చేద్దామనేసి చేస్తున్నాను. మా బాబుకి చాలా ఇష్టం, ఇది ఫేవరెట్. సో బయట నుంచి ఎవ్రీ టైం తీసుకురావాలన్నా హెల్దీ ఫుడ్ అయితే కాదు. సో ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశాను. ఫస్ట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న పొటాటోస్, పెద్ద పెద్ద సైజ్ పొటాటోస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసాను. సో అవి పీల్ ఆఫ్ చేసేసి మంచిగా క్యూబ్ సైజెస్లో కట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటని. ఫస్ట్ పొటాటోని క్లియర్గా పీల్ చేసుకున్నాక స్కిన్ అంతా తీసేసి సో దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లు ఒక 1/2 ఇంచ్ స్లైస్ అలా అయితే సరిపోతుంది. సో ఫస్ట్ ఇలాగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. థిక్నెస్ చూసారంటే మీరు ఒక 1/2 ఇంచ్ అలా ఉంటుంది ఒక్కొక్క స్లైస్ థిక్నెస్. సో అలాగా క్లీన్ కట్ చేసుకున్నాక చూడండి 1/2 ఇంచ్ ఉంది ఆల్మోస్ట్ ఇది. సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. సో ఇది ఒక్కొక్క షీట్ లాగా తీసుకొని నేను దాన్ని మళ్ళీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి అలాగా స్ట్రైట్గా క్యూబ్స్ లాగా, లైక్ ఫింగర్ కంటే కూడా కొంచెం తక్కువ సైజులో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండొద్దు, మరీ థిక్గా ఉండకూడదు. మరీ సన్నగా ఉన్నాయంటే ఎక్కువ మాడిపోయినట్లు అయిపోతాయి, మరీ థిక్గా ఉన్నాయంటే సరిగ్గా కుక్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో మనం సైజ్ క్లియర్గా చూసుకొని కొంచెం 1/2 ఇంచ్లో అలా పెట్టుకొని చేసుకున్నామంటే మనకి బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు కూడా. సో వన్స్ కట్ చేసుకున్నాక ఒక పెద్ద నాప్కిన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని వాటర్లో వేసుకున్నాం. మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసి పెట్టుకుంటాం కదండి. సో ఆ వాటర్లో వేసుకున్నవన్నీ డ్రై చేసుకోవాలి క్లీన్గా. ఉన్నప్పుడే మనము ఆయిల్లో వేసామంటే మళ్ళీ అది ఆయిల్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ డేంజరస్. సో అందుకని క్లీన్గా టిష్యూ పేపర్ కానీ ఒక నాప్కిన్ క్లాత్ కానీ తీసుకొని డ్రై చేసేసుకోవాలి. సో ఈ విధంగా డ్రై చేసుకున్న పీసెస్ అన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఒక క్వాంటిటీ వచ్చాక నేను అన్నీ తీసుకొని ఆయిల్ పక్కన హీట్ పెట్టుకున్నాను. సో ఆయిల్ బాగా కాగాక ఈ పీసెస్ అన్నీ తీసి దాంట్లో వేస్తున్నాను. ఇది జస్ట్ ఫస్ట్ టైం లాగండి. ఫస్ట్ టైం ఇది 2 టైమ్స్ కుక్ చేయాల్సిన ప్రాసెస్. సో ఫస్ట్ టైం నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. సో డీప్ ఫ్రై చేశాక మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇవన్నీ తీసి ఆయిల్ ఒక టిష్యూ పేపర్లో పక్కన పెట్టేసుకుంటాము. నేను యాక్చువల్గా ఇవి ఫ్రోజన్ చేసుకొని ఫ్రోజన్ ఫుడ్ తీసి మళ్ళీ ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ బ్యాచ్ని. సో ఇవి కాసేపు అయ్యాక మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయిల్లో ఫ్రై చేసామంటే మనకి మంచిగా మెక్డోనల్డ్స్ టైప్లో వచ్చేస్తుందండి ఆయిల్ ఫ్రై. బట్ నేను మరీ ఎందుకు అంత ఆయిల్ అవాయిడ్ చేద్దామనేసి ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాయని మనకు తెలుస్తుంది, పైనంతా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంది. సో అది కొంచెం కుక్ అయిపోయినట్టే ఫ్రై చేసినప్పుడు. అవి తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇలా బ్యాచెస్గా కొంచెం అన్ని బల్క్గా కాకుండా బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైము. సో నేను ఇది ఫాస్ట్గా చూపించేస్తాను మీకు ఫ్రై చేసుకోవటం. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను నేను. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. వన్స్ ఫ్రై చేశాక ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల. సో ఇది పర్ఫెక్ట్ కుకింగ్ అనమాట, అంటే ఫస్ట్ టైంకి. సో సెకండ్ టైం ఇప్పుడు నేను యాక్చువల్గా కవర్లో పెట్టుండేది మాత్రం ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లనే ఫ్రై చేసి పెట్టుకున్నవి ఫ్రీజర్లో పెట్టేశాను నేను. ఫ్రీజర్లో పెట్టేశాక అవి తీసుకొని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎయిర్ ఫ్రై చేసేసుకుంటున్నాను మా బాబుకి పెట్టడానికి. సో లాస్ట్ టైం కుక్ చేసి పెట్టుకున్నవి ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో సో వాటిని తీసుకొని నేను ఇవాళ ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ సెకండ్ టైం కుకింగ్. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఈజీగా అయిపోతుంది, మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై ఆయిల్లో పెట్టి చేయకుండా. సో ఒకేసారి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఒక ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసి ఫ్రెంచ్ ఫ్రైస్ సెట్టింగ్స్ లైక్ 400 degreesలో పెట్టేసుకొని 5 to 7 minutes చూసుకుంటూ ఉండాలి మధ్యలో మనము. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా ఎయిర్ ఫ్రైయర్ సెట్టింగ్ చేసుకున్నాను 380 degreesకి.
సో కొంతమందికి డిఫాల్ట్గా లేకుండా మాన్యువల్ సెటప్ ఉన్న వాళ్ళు 380 to 400 పెట్టేసుకొని 5 to 7 minutes పెట్టేసుకున్నా సరిపోతుంది. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా తీసుకున్నాను కాబట్టి 380 degreesకి ఫస్ట్ 12 minutes పెట్టాను. సరిగ్గా కుక్ అవుతుందో లేదో అని డౌట్ తోటి, బట్ ఆల్మోస్ట్ మీరు చూసారంటే వితిన్ 5 minutesకే ఇది మంచిగా కుక్ అయిపోయింది. సో ఇంత మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుందండి. నేను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఇవి మనకి బయట మార్కెట్లో దొరికేలాగా లైక్ మెక్డొనాల్డ్స్లో కానీ బర్గర్ కింగ్లో కానీ ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరికేలాగా మనకి టేస్టీగా ఉండాలంటే పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ చూపిస్తున్నాను కదండి, సో ఇలా మంచిగా కుక్ అయి ఉండాలి. ఎయిర్ ఫ్రైయర్లో పెడితే ఇంకా సేఫ్ అనమాట. కొంచెం మరీ టూ మచ్ ఆఫ్ ఆయిల్ కాకుండా కొంచెం బాగుంటుంది. సో నేను సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఎక్కువగా ఇష్టం కాబట్టి నేను కొంచెం కెచప్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను. సో మా వాడు బాగా తింటాడు కెచప్, అందుకని. సో ఇవి టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.